హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 9th వీక్ ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్లో మొత్తం 7 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయితే అయ్యారు. ఆ కంటెస్టెంట్స్ ఎవరెవరు అంటే తనూజ, కళ్యాణ్ పడాల, సుమన్ శెట్టి, భరణి, సంజన, రాము రాథోడ్, శ్రీనివాస సాయి. ఇక ఈరోజు ఉదయం వరకు ఇప్పటి వరకు ఎవరెవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగింది, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఓటింగ్లో జెట్ స్పీడ్తో బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా దూసుకు వెళ్తుంది తనూజ ఎవ్రీ వీక్ ఓటింగ్లో ఉండటం కూడా తనూజకి బాగా ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఆటలతో మాటలతో అలాగే సీరియల్ యాక్టర్తో. కాబట్టి మిగిలిన సీరియల్ ఆడియన్స్ కూడా తనూజకి మద్దతుగా నిలిచి పూర్తి మద్దతు తెలుపుతున్న కారణంగా తనూజ ఓటింగ్లో బీభత్సకరంగా టాప్స్ గేర్లో దూసుకుపోతుంది అని చెప్పవచ్చు. మొదటి స్థానంలో నిలిచిన తనూజకి ఇప్పటి వరకు 36% ఓటింగ్ అయితే జరిగింది. ఇది ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ సీజన్స్ హిస్టరీలోనే రికార్డ్ అని చెప్పవచ్చు. ఇక రెండో స్థానంలో కళ్యాణ్ పడాలా కొనసాగుతున్నాడు. కళ్యాణ్కి ఇప్పటి వరకు 22% ఓటింగ్ అయితే జరిగింది. ఈరోజు అంటే మొదటి టాస్క్లో భాగంగా కెప్టెన్సీ కంటెండర్షిప్ నుంచి కళ్యాణ్ని అనవసరంగా తొలగించిన నేపథ్యంలో కళ్యాణ్కి కొంచెం సింపతి వర్కౌట్ అయ్యి ఓటింగ్ కూడా బాగానే పెరిగింది అని చెప్పవచ్చు. ఇక మూడవ స్థానంలో సుమన్ శెట్టి కొనసాగుతున్నాడు. సుమన్ శెట్టికి ప్రస్తుతానికి 14% ఓటింగ్ అయితే జరిగింది. సీక్రెట్ టాస్క్లతో అల్లాడించేస్తుండడంతో సుమన్ శెట్టికి మంచిగా ఓటింగ్ అయితే జరుగుతుంది అని చెప్పవచ్చు. ఇక 4వ స్థానంలో భరణి కొనసాగుతున్నాడు. భరణికి ఇప్పటి వరకు 11% ఓటింగ్ అయితే జరుగుతుంది అని చెప్పవచ్చు. ఇక 5వ స్థానంలో సంజన కొనసాగుతుంది. సంజనాకి ఇప్పటి వరకు 9.5% ఓటింగ్ అయితే జరిగింది. గత వారం ఈ వారం ఏ టాస్క్లో కూడా సంజనాకి పర్ఫార్మెన్స్ చేయడానికి కూడా అస్సలు గ్యాప్ కానీ అలాగే ఇంచు కూడా దొరకడం లేదు అని చెప్పవచ్చు. దీంతో సంజన ఇక ఎన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో ఇలా ఉంటుందో చూడాలి మరి. సో ఇక ఈ వారం రాము రాథోడ్, సాయి శ్రీనివాస్ ఇద్దరు కూడా లీస్ట్ పొజిషన్లో కొనసాగుతున్నారు. రాము రాథోడ్కి 7.5% ఓటింగ్ జరిగితే సాయి శ్రీనివాస్కి 4.5% ఓటింగ్ అయితే జరిగింది. సో మిగిలిన 5 మంది కనీసం ఈ వారం సేఫ్ అయ్యే ఛాన్సెస్ హైలీ పాసిబిలిటీ ఉన్నాయి అని చెప్పవచ్చు. అయితే రాము రాథోడ్, సాయి శ్రీనివాస్లలో ఒకరు ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే అవకాశాలే 100% ఉన్నాయి. అలాగే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెడితే రాము రాథోడ్ అలాగే సాయి శ్రీనివాస్ ఇద్దరూ కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళే అవకాశాలు 100% ఉన్నాయి అని చెప్పవచ్చు. మరి ఈ ఓటింగ్ అనాలిసిస్పై అలాగే ఓటింగ్లో బుల్లెట్ ట్రైన్ స్పీడ్తో దూసుకెళ్తున్న తనూజపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.